గీతా గోపీనాథ్ గారు మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి డిప్యూటీ చీఫ్గా ఉండడం జరిగింది. సో వీరు రిజైన్ చేసి మళ్ళీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మళ్ళీ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోతున్నారు. సో వీరి గురించి చూద్దాము. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టలీనా జార్జివా గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ డిప్యూటీ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గీతా గోపీనాథ్ గారు రిజైన్ చేయడం జరుగుతుంది. సో వారు హార్వర్డ్ యూనివర్సిటీకి మళ్ళీ తిరిగి ప్రొఫెసర్గా వెళ్ళబోతున్నారని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో గీతా గోపీనాథ్ గారు ఇండియన్ ఆరిజిన్ కాబట్టి సో వారి గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో వీరు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో చీఫ్ ఎకనామిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది 2019లో. ఓకే, బికమ్ ది ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ దిస్ పొజిషన్. ఏంటి 2019లో చీఫ్ ఎకనామిస్ట్గా జాయిన్ అయినప్పుడు ఎవరు ఇప్పుడు ఆ చీఫ్ ఎకనామిస్ట్ పొజిషన్ అనేది ఎవరు కూడా ఏ మహిళ కూడా చేపట్టలేదు. మొట్టమొదటి మహిళగా గీతా గోపీనాథ్ గారు రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పొజిషన్ నుంచి చీఫ్ ఎకనామిస్ట్ పొజిషన్ నుంచి 2022లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వీరు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా అటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని అదేవిధంగా మనకి వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఓకే, బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1944లో. ఆఫ్టర్ వరల్డ్ వార్ II తర్వాత మనకి వరల్డ్ వార్ II తర్వాత బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా మనకి వరల్డ్ బ్యాంక్ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC USAలో ఉండడం జరిగింది. ఓకే, గీతా గోపీనాథ్ గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. వారు దేనికి సంబంధించిన వారు అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్గా వీరు బాధ్యతలు ఉండేవారు. ఇటీవల రిజైన్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.